సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శుభం. అమ్మ, నేను మీ గురించి విన్నంత వరకు కూడా ఎంతసేపు మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మనం ఏదున్నా సేవ రూపంలో భగవంతుడికి మనం ఒక కృతజ్ఞత తెలుపుకోవాలి అనే విషయాలే ఎక్కువగా తెలియజేస్తున్నాయి. ఎక్కువగా అంటే మనం ఏ ఆలయంలో చూసినా, ఏ దైవ కార్యక్రమంలో చూసినా ఎక్కువగా ముందంజలో ఉండి కార్యక్రమాలు జరిపించేదంతా కూడా మగవారు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పౌరోహిత్యం దగ్గర నుంచి, పూజల దగ్గర నుంచి. ఆడవారు ఏమున్నా వాళ్ళకు సపోర్ట్గా ఉంటూ ఉంటారు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ మీ గురించి విన్నంత వరకు ప్రతి దాంట్లో మీరే ముందుగా ఉండి అన్ని కార్యక్రమాలు జరిపిస్తూ ఆఖరికి ఒక ఆలయాన్ని నిర్మించి ఆలయంలో లలితా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేసి అమ్మవారి సేవలో మీరు నిమగ్నమైపోయి ఉంటున్నారు. అసలు ఇదంతా ఎందుకు చేయాలనిపించింది, ఎక్కడ మొదలైంది ఈ ప్రస్థానం అంతా కూడా, వాటి గురించి తెలియజేయండి అమ్మా. అంటే మా పూర్వీకులంతా లలిత అమ్మవారిని కొలిచిన వాళ్ళే. ప్రతి తరంలో పిల్లలు లేకుండా పోయినారు. 6 తరాలు పిల్లలు లేరు. మా నాన్నగారిని 6వ తరం పెంచుకున్నారు. ప్రతి తరంలో పిల్లలు లేకపోతే వాళ్ళు చూసి 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 ఎవరో ఒకరిని పెంచుకోవటం, దత్తు చేసుకోవటం, అమ్మవారిని ప్రతిష్ట చేయటం, అట్లా 7-8 తరాల నుంచి వస్తుంది. 6వ తరం మా నాన్నగారు లలిత అమ్మవారిని మా ఊరు ఒలివేరని, తెనాలి దగ్గర ఒలివేరు. తెనాలి అమ్మ మీది? తెనాలి. ఓకే. ఆ ఒలివేరులో ప్రతిష్ట చేశారు లలిత అమ్మవారిని. అది కూడా ఎట్లా, అక్కడ వరసని 5 ఊళ్ళు, ఒక పెద్ద గాలివాన వస్తే 5 ఊళ్ళల్లోకి 5 శివలింగాలు కొట్టుకొచ్చి అక్కడ వెలిసినాయి. ఇప్పుడు స్వయంభూలింగం మొన్ననే వెళ్ళొచ్చాం మా వాళ్ళందరం. అవునా? అయితే ఆ ప్రతిష్ట చేసిన తర్వాత మా తాతగారిని పెంచుకున్నారు, మళ్ళీ మా నాన్నగారిని పెంచుకున్నారు. నాన్నగారిని పెంచుకున్న తాతగారికి కూడా పిల్లలు లేరు. అట్లాగే 6 తరాల నుంచి లేరు. అవును. ఓకే. పెంచుకున్న తర్వాత మేము 11 మంది పుట్టాం. మీ నాన్నగారికి 11 మంది సంతానం. మగవారా ఆడవారమ్మా? 4 మగ పిల్లలు, 7 ఆడపిల్లలు. 7 ఆడపిల్లల్లో నేను 2వ దాన్ని. ఓకే. మా అక్కకి నాకు మధ్యలో మా అన్నగారు ఉన్నారు. ఆయన వయసులో ఉండగానే నక్సలైట్లు ఎత్తుకుపోయి ఆయన ఎక్కడున్నాడో తెలియక లాస్ట్లో ఒక క్యాన్సర్ అటాక్ అయిన తర్వాత వాళ్ళు పంపించారు. 1 సంవత్సరం ఉండే ఆయన చనిపోయినారు. అంతకుముందు ఆయన ఇంటి నుంచి వెళ్ళే ముందు ఆయనకి 3 పిల్లలు. ఆయన పెద్ద ఆవిడ మా అక్కగారు. మా వంశం అందరిలోకి ఇప్పుడు 6 తరాలు కదా, 7వ తరంలో ఆవిడ పెద్ద ఆవిడ మా వంశం మొత్తంలో. ఆవిడ చాలా మహిమ గల ఆవిడ. ఇప్పటికి ఆవిడకి జనవరి 29కి 92వ సంవత్సరం వస్తుంది. ఓ, ఎక్కడ ఉంటారమ్మా ఆవిడ? అదే వైజాగ్ దగ్గర నర్సీపట్నం అని ఉంది. అక్కడి నుంచి తుని వెళ్ళే రోడ్లో బలిఘట్టం అని ఉంది. ఆ కొండ మీద ఆశ్రమం ఆవిడ కూడా. అంటే మాతాజీగా ఉన్నారా? ఉన్నారు. లక్ష్మీదేవి పంచాయతన్ దేవాలయం. బాగా కార్యక్రమాలు అవి బాగా జరుగుతాయి, బాగుంటుంది. ఆవిడ అట్లా 2వ ఆయన మా అన్న అట్లా. ఇక నేను నా పిల్లవాడికి జబ్బు చేసి ఎక్కడ తిరిగినా అది నయంగాక ఎంతమంది డాక్టర్లకు చూపించి చివరికి ఈ దేవుణ్ణి నమ్ముకున్నాం. అసలు మా ఈ పిల్లల కోసం మా పెద్దలు అక్కడక్కడ రామ పట్టాభిషేకాలు, రాముల వారి గుడిని స్థాపించడం, లలిత అమ్మవారిని గుడి స్థాపించడం, ఇట్లా చేసి ఆ పూజల యొక్క ఫలితాన్ని వంశానికి ధారపోసారు.
ఆహాహా. దార పోయటం అంటే వీడు చేసిందంతా ఇప్పుడు ప్రతి పూజలోనూ ఏ తత్ఫలం లలితా పరమేశ్వరీ దేవి కరచరణారవిందమస్తు సుప్రీత సుప్రసన్న వరదో భవతు అని చేతిలో నీళ్లు అక్షింతలు వేసుకుని వదిలిపెడతారు. అమ్మవారి దగ్గర. ఆ, అట్లా మాకు ఈ వంశానికి పిల్లలు కావాలని ఆ ఫలితాన్నంతా వంశానికి ధారపోసారు. ఆహాహాహా. మీ అబ్బాయికి ఆరోగ్యం బాగలేదు అన్నారు, ఏం జరిగిందమ్మా? ఆరోగ్యం అంటే ఏం బా- వాళ్ళకి అదేంటి జాండీస్ వచ్చినాయమ్మా. హ్మ్. ఆ జాండీస్లో ఆ లివర్ గట్టి పడిపోయి ఆహా. సిరోసిస్ ఆఫ్ లివర్. ఓ. అయితే ఎంతమంది డాక్టర్లకు చూపించినా హ్మ్. ఎక్కడ తగ్గల. కాకపోతే ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో అట్లాగే వాడు అన్నం మానేసి అన్నం తినద్దు అన్నారు. ఆ. ఉత్తగా ద్రవ పదార్థాలు, పండ్ల రసం, మరి బార్లీ, గ్లూకోజు, కొబ్బరి నీళ్ళు ఇట్లా. హ్మ్. ఎంత నాకు 3 పిల్లలు, హ్మ్. 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల. ఆహా. ఏదన్నా పండగ వస్తే ఈ పిల్లవాడికి ఏమి పెట్టకుండా వాళ్ళకి చేసి పెట్టినా మిగిలిన వాళ్ళకి వీళ్ళు తింటూ వాడు అట్లా ఉంటే అవును. ఎంత బాధ. లేదు వాడిని వీళ్ళని వదిలేసేసి వాడట్టా ఉన్నాడు కదా అని అసలు చెయ్యకుండా ఉండనా ఈ పిల్లలు ఎంత బాధ. అట్లా 12 సంవత్సరాలు అనుభవించానమ్మా. బాబా, 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు ఆ మందులు మాకులు అవ్వే. ఆ. ఆ రోజుల్లోనే నెలకి ఒక 10,000 కూడా చాలేవి కాదు వాడి మందులకి, వాడి ఆ ద్రవ పదార్థాలన్నీ తాగడానికి చేయటానికి. ఆ. ఎప్పుడమ్మా ఇదంతా, ఏ ఇయర్లో? 85 అనుకోండి, ఆహా. 85. అంటే దాదాపు 12 సంవత్సరాలు ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడ్డాడు, దానివల్ల మీరు సతమతం అయ్యారు. అయినాను. హ్మ్. ఉన్నవన్నీ అమ్ముకున్నాం, అర్చుకున్నాం, అన్నీ అయిపోయినాయి. వెండి బంగారం, ఇళ్ళు వాకిళ్ళు పొలాలు అన్నీ. అప్పుడు అమ్మవారిని గట్టిగా నిలదీసి అడిగారు. ఇట్లా ఉన్నా నేను పూజలు బాగా చేసుకునేదాన్ని. మా ఇంట్లో అందరూ అంతే. అంటే మరి మా పెద్దలు ధారపోసారు కదా పుణ్యం అంతా. అవును. అయితే అమ్మాయి ఎన్నాళ్ళు ఇంకా ఇట్లా శక్తి పోతుంది, డబ్బు లేదు, మరి ఎట్లా ఇది ఏదన్నా ఒక పరిష్కారం చెయ్యి, ఉంచుతావా నలుగురిలో తిరిగేట్టు, ఆరోగ్యం బాగుండేట్టు చెయ్యి, లేదంటావా తీసుకెళ్ళిపో అని గట్టిగా అన్న నీళ్ళు మానేసి ఒక తపస్సులాగా చేసుకున్నాం. ఆవిడ కల్లో ఒకసారి ఒక ముత్తైదులాగా కనిపించి కోటి కుంకుమార్చన చేయమని. ఏం చెప్పారమ్మ? కోటి కుంకుమార్చన. అమ్మవారికి లలిత సహస్రనామం కోటి కుంకుమార్చన అంటే 1,000 సార్లు చదవాలి అని చెప్పింది. అంటే అప్పటిదాకా మేము ఇళ్లల్లో ఏదో చేసుకోవటమే కానీ బయటికి వెళ్ళిన వాళ్ళం కాదు. ఆ రోజుల్లో బాసలు ఆడవాళ్ళు బయటికి ఎవరు వస్తారు? అవును. ఇక అది చేశాను. చేసిన తర్వాత లాస్ట్ డే రోజు మామూలుగా అంటే అన్నీ మిరాకిల్స్ అనమాట. ఆ కోటి కుంకుమార్చన చేయాలంటే ఆడవాళ్ళు వచ్చి చదవాలి. అవును. అక్కడే మేము ఉన్న చోటే పక్కనే ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆ గుడిలో పెట్టి. ఎక్కడమ్మా అప్పుడు ఎక్కడున్నారు? తెనాలి నందులపేటని అక్కడ ఉన్నాము. ఆ పక్కనే ఉంది ఆంజనేయ స్వామి గుడి. మొదలు పెట్టా కార్తీక మాసంలో. అంటే కార్తీక మాసం అంటే అంతా ఉపవాసాలు ఉంటారు కదా, తప్పనిసరిగా చదువుతారని. ఉంటే 10 రోజులైంది. మహా అయితే మొత్తం మీద 10 రోజుల్లో 15 మంది వచ్చారు, 20 మంది వచ్చారు. అప్పుడు ఇప్పుడు అంటే మానవులం కదండి, ఎంత పూజ చేసినా ఎంత ఉన్నా మన ఇది మనకు ఉంటుంది. ఆ లక్షణం మానవ లక్షణం. ఇక అయ్యో ఇంత సంకల్పం చేశాను, ఎవ్వరు రావట్లేదు, 40 రోజులే పెట్టుకున్నాను. మీరు సమయం పెట్టుకున్నారు సంకల్పంగా 40 రోజులని. ఓకే. అప్పుడు పుష్పగిరి స్వామి పెద్ద స్వామి వారు వచ్చి అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళాను. స్వామి ఇట్లా జరిగింది ఇది సంగతి అంటే, ఇది చెప్పింది ఎవరే? ఆవిడ కదా, ఆవిడే చూసుకుంటుంది.
ఏమి లేదు. బలాని రోజున ఇట్లాగే అన్నారు. బలాని రోజున పొద్దున పుట్ట శనివారం నాడు నేను వస్తున్నా, లలితా సహస్రనామ వివరణ చెప్తాను, ఇట్లాగే అన్నారండి. అప్పటికి నేను జాబ్ చేస్తున్నా. ఆహా. ఒక శుద్ధ ముక్క కొనుక్కుని ఉమ్. మీ ఏంటి ఆ తెనాల్లో మీ ప్రాంతంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో వెళ్ళి అన్ని చోట్ల బోర్డు మీద నువ్వే రాయాలి. ఏమనమ్మా? ఏమని, బలాని శనివారం రోజు ఇన్ని గంటలకి స్వామీజీ వస్తున్నారు, వారు లలితా సహస్రనామ వివరణ చెప్తున్నారు కాబట్టి అందరు భక్తులందరూ రావాల్సింది. రాసి వచ్చారు. అంటే అప్పుడు లెక్చర్ చేస్తున్నానమ్మా. లెక్చరర్గా చేస్తున్నారు మీరు. ఆహా. అది ఆ బోర్డు అంటే ఎత్తుగా ఉంటుంది, నేను పొట్టి మనిషిని, నన్నే రాయమన్నారు ఆయన. 9 గంటలు అయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఆ వాచ్మెన్ని బతిలాడి నేనే స్టూల్ ఎక్కి నేనే రాసుకున్నా. అట్లాగే ఆ రోజు వచ్చారు, రానే వచ్చింది. ఆయన వచ్చారు, పొద్దున 8 గంటలకు వచ్చారు. జనం బాగా వచ్చారు. స్వామివారు వచ్చినప్పటికీ మీరు సంకల్పంలో చెప్పుకున్న 40 రోజుల్లో ఎన్నో రోజుకి వచ్చారమ్మా మీరు? నేను 15వ రోజు. 15వ రోజు వచ్చాను. ఇక సరే, ఆయన అన్నీ చెప్పారు. లలితా సహస్రం చదవడం అంటే ఆడవాళ్ళకి భగవంతుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. ఏమి తినందే చదవకూడదు అనేది లేదు. అసలు శాస్త్రాల్లో భగవంతుడు ఎక్కడ లేడు, మీ మనస్సులోనే ఉన్నాడు. కాబట్టి ఆయన్ని ముందు తృప్తిపరచాలి. మీరు వేళటికి శుభ్రంగా స్నానం చేసుకుని అంతో ఇంతో టిఫిన్ తినేసి రండి, చెయ్యొచ్చు. ఇది లోక కళ్యాణం కోసం మొదలుపెట్టింది. ఆయన చెప్పారు ఆ మాట అని చెప్పారు. ఆ రోజు నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 3 అయ్యేది పూజ అవటానికి, అంత జనం. ఓహో. ఆ రోజు నుంచి అన్నట్టుగానే కరెక్ట్గా 40 రోజుల్లో అయిపోయింది. దాదాపు ఎంత సంఖ్యలో వచ్చేవారమ్మా? కనీసం 100 మంది అట్లా వచ్చేవాళ్ళు. ముందు 10 మంది 15 మంది కాస్త చూడండి. కరెక్ట్గా 40 రోజులకి అయిపోయింది. కోటి అయిపోయింది. అంటే నేను చేశాను అని నేను అన్ను. ఆవిడ ఎంత మిరాకిల్స్ చూపించిందంటే, అమ్మవారు వంట వాళ్ళని పిలిచాం. ఆఖరి రోజు హోమం ఉంటుంది అన్నదానానికి. వాళ్ళు కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, ఆవిడే 5గురు. వాళ్ళ 5గురు 4000 మందికి కావాల్సిన సరుకంతా వాళ్ళే పట్టుకొచ్చారండి. వాళ్ళని వీళ్ళని అడిగి ఆవిడ అన్నం తినకుండా, మరి ఏంటి ఇప్పటిదాకా బ్రాహ్మలు ఎవరు ఏంటి ఆడవాళ్ళు ఇట్లా చేసిన వాళ్ళు లేరు, ఆవిడ చేస్తోంది కాబట్టి మీరు ఎంతో కొంత సాయం చేయండి అని వాళ్ళు తీసుకొచ్చారండి. అయిపోయింది. ఆ రోజు బాగా చాలా బ్రహ్మాండంగా అయింది. అప్పుడు ఒక ఆవిడికి ఒంటి మీదకి అంటే ఆ మనస్సులోకి వచ్చిన దాన్ని వాళ్ళు తట్టుకోలేక ఒక విధంగా అయిపోతారు. వచ్చిన ఆలోచన తట్టుకోలేక అంటే మన ఒంటి మీదకి రావటం అంటే అది. ఆవిడ ఏం చెప్పింది, మీరు మీ అబ్బాయిని రాయవేలూరు తీసుకెళ్ళండి, వాడికి తగ్గిపోతుంది అని. మేము అప్పటిదాకా అన్ని ప్రయత్నాలు చేసి మెదలకుండా ఊరుకున్నాం ఆ మందులు వాడుతూ. సరే, అయితే అయిపోగానే ఒక 2 రోజులకో 3 రోజులకో వెళ్ళాం పిల్లాడిని తీసుకుని. వెళితే అక్కడ రాయవేలూరులో క్రిస్టియన్ హాస్పిటల్, అది ట్రైనింగ్ సెంటర్ అనుకుంటా, రీసెర్చ్ సెంటర్. వాళ్ళన్నీ చూసి 40 రోజులు టెస్ట్ చేశారండి వాళ్ళు. రోజు ఒకటి టెస్ట్లకే 40 రోజులు అసలు ఏంటి అనేది. అప్పుడు వాడు తెలిసింది ఏమిటంటే, లివరు గట్టిపడ్డ మాట వాస్తవమే. ఎందుకు గట్టిపడ్డది అంటే రక్త ప్రసరణ దానికి లేదుట. అంటే 4 వెయిన్స్ మూసుకుపోయినాయిట. లివర్ నుంచి హార్ట్కి వచ్చే వెయిన్స్. ఓహోహోహో. ఆపరేషన్ చేశారు 40 రోజుల తర్వాత. చేశారు, సక్సెస్ అయింది. అది ఒక
అక్కడ ఒక ఫెసిలిటీ ఏమిటంటే అప్పుడు కాదు ఇప్పుడైనా ఎవరు వెళ్ళినా ముందు మనం డబ్బులు తీసుకెళ్ళక్కర్లా, ఏదో కొంత తీసుకుని వెళితే వాళ్ళు మనం అక్కడ ఉన్న వాళ్ళు మనకి అన్నీ వాళ్ళే వాడతారు, భోజనం వాళ్ళే పెడతారు. ఎంతమంది ఉన్నా ఎంతమంది కాదు, పేషెంట్ ఆ పేషెంట్తో ఉన్న వాళ్ళకి. అయితే చివరికి వెళ్ళేప్పుడు బిల్లు కట్టాలి. ఈ లోపల మనం చేసే ప్రయత్నాలు చేసుకోవచ్చు. అవును, అట్లా సరే చేసాం, బాగానే ఉంది. లాస్ట్కి 28,000 బిల్లు ఆగిపోయిందండి. కట్టాల్సింది ఇంకా బాకీ ఉంది అక్కడ. అయితే ఇక అప్పటికి అయిపోయినాయి. ఎంత అయిందమ్మా అప్పుడు సుమారుగా బిల్లు? మొత్తం సుమారుగా 3 లక్షలు అయింది. 3 లక్షలు అయింది. ఇక అప్పుడు రాజీవ్ గాంధీకి ఒక లెటర్ రాశా మీరు, స్వచ్ఛమైన తెలుగులో. ఏమని, ఇట్లా జరిగింది, ఇట్లా పిల్లాడికి ఇట్లా. వాళ్ళు ఏంటంటే బిల్లు కట్టకపోతే పేషెంట్ని పంపించరు. ముందే లాయర్ చేత మన ఉన్న అడ్రస్సు అన్నీ, మనం ఎక్కడ పుట్టాం అన్నీ రాసుకుంటారు వాళ్ళు ముందు జాయిన్ చేసేప్పుడే. అందుకని ఎటు తప్పించుకునే వీలు లేదు. అవును, రాసాము. ఆయనకి రాస్తే మరి అమ్మవారి మహత్యం కాకపోతే అప్పటికి 3 కోట్ల మంది ఉన్నారు మన జనాభా. ఈ 3 కోట్ల మందిలో నేను ఏ విధం అండి, ఎక్కడ అసలు నా ఉనికి ఎక్కడ? మరి అది ఆయన దాకా పోయింది అంటే అది ఎంత మిరాకిల్ అండి. చూశారు, వెంటనే ఎవరినో పంపించారు, అక్కడంతా ఎంక్వైరీ చేసుకుని అప్పటి నుంచి పిల్లవాడు ఎప్పుడు వచ్చినా మందులు ఉచితంగా అన్నీ ఇచ్చి ఏర్పాట్లు రాసేసారు ఆయన. మళ్ళీ 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 వచ్చే ట్రీట్మెంట్లకు అన్నిటికీ ఉచితమే. ఇక వచ్చేసాం అనుకో. ఎంత చక్కటి ఆలోచన చేశారమ్మా మీరు. ఎలా వచ్చింది మీకు ఆలోచన అప్పుడు? అంటే నేను పార్టీలో తిరిగానండి. అందులో అప్పుడు కూడా మనకి స్వతంత్రం వచ్చేటప్పటికి ఆడవాళ్ళు పెద్దగా పాల్గొనలే. అందులో ఫస్ట్ మనకి ప్రధానమంత్రి ఆడమనిషి అయింది. అది నాకు చాలా సంతోషం. అంటే మీరు ఉన్నారు అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు? 35 పుట్టానమ్మా. 1937. నాకు అన్నీ, నేను కూడా దాంట్లో పాల్గొన్నా. మీరు 35లో పుట్టారు, 47లో వచ్చింది. అంటే మీరు మొత్తం అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో స్వాతంత్ర సమర యోధురాలైతే. సంతోషం అమ్మ కలిసినందుకు నిజంగా. అయితే ఇక అట్లాగే మిరాకిల్గా చాలా మిరాకిల్స్ వచ్చినాయండి. ఎవరికైనా వస్తాయి, నేను అది ఖచ్చితంగా చెప్తా. ఎట్లా, ఇప్పుడు పిల్లవాడు ఎంత తెలివిగలవాడైనా చదివితే కదా అది వాడికి తెలివితేటలు ఉన్నది లేనిది తెలిసేది, పాస్ అయ్యేది. అవును, అట్లాగే ఈ దైవారాధనలో కూడా ఎంత తెలిసినా దాన్ని అనుకరించే పద్ధతిలో కనుక చేస్తే ఖచ్చితంగా అన్నీ వస్తాయి. భగవంతుడు అంటే అది మనకు కనపడినంత మాత్రం లేడు అనుకోవటానికి వీల్లేదు. భగవంతుడు ఉండబట్టే ఇప్పుడు ఆ భగవంతుడి వల్ల మనం ఈ లోకంలోకి వచ్చి కొన్ని పనులు చేస్తాం. కొన్ని డ్యూటీలు ఆవిడ మనకు అప్పచెప్పింది. ఆ డ్యూటీలన్నీ మనం కరెక్ట్గా చేస్తే తప్పనిసరిగా భగవంతుడి యొక్క కృప మనకు ఉంటుంది. నువ్వు పుట్టించడం మట్టుకే ఇంకా నీదే ఉందిలే అనుకుంటే అది మాత్రం అసలు కుదరని పని. అట్లా చేస్తానే ఈ పిల్లవాడు. ఇంకో మిరాకిల్ ఏంటో తెలుసా అండి, వీడు జబ్బు పడ్డప్పుడు 9th ఏదో చదువుతున్నాడు మా అబ్బాయి. ఇంటికి వచ్చిన తర్వాత సొంతగా చదువుకుని ఫస్ట్ ఆంధ్ర మెట్రికులేషన్ రాశాడు. అది అక్కడ యూనివర్సిటీ ఫస్ట్ సెకండ్ వచ్చాడు. తర్వాత ఇంటర్మీడియట్ చేర్పించాం. చేర్పిస్తే జిల్లా ఫస్ట్ వచ్చాడు ఇంటర్మీడియట్లో. తర్వాత బిఎస్సి మ్యాథ్స్తో కాలేజ్ ఫస్ట్ వచ్చాడు. ఊరికే అన్నీ వచ్చాడు, అన్నీ చదువుతున్నాడు, బాగానే ఉంది. మరి వచ్చిన తర్వాత ఊరికే ఉండటం ఎందుకని మన ఎంసెట్ రాశాడు. రాస్తే
74 ర్యాంక్ వచ్చింది. ఆ, వచ్చేసి తనకి మొదటి నుంచి బొమ్మలు వేయటం చాలా ఇది, ఆహా, అందుకని బీఆర్క్లో చేరాడు, ఆర్కిటెక్చర్. ఓకే. ఈ ఇళ్ళు అవన్నీ అవును. ప్లానింగ్ అంతా, అది కూడా మంచిగా పాస్ అయినాడు. హ్మ్, తర్వాత పెళ్ళి అయింది. హ్మ్. ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళు 8 ఏళ్ళు టైం ఇచ్చారు, ఎందుకమ్మా? ఎందుకంటే లోపల స్టంట్లు వేశారు. ఆ, ఆ, అవి మరి ఏమో అప్పటికి మళ్ళా ఏమవుతుందో ఇబ్బంది వస్తుందేమో. అని నికరంగా వాళ్ళు మనకి గట్టి ఇది గ్యారెంటీ చెప్పలేదు. చెప్పల. ఆహాహా. అట్లాంటిది 30 ఏళ్ళు బతికాడమ్మా. ఆ, 30 ఏళ్ళు బతికాడు, పెళ్లి చేసుకున్నాడు, 2 ఆడపిల్లలు. ఉమ్, తర్వాత వెళ్ళిపోయినాడు ఆయన. అయ్యో. అట్లా అమ్మవారు మనస్ఫూర్తిగా చేస్తే మిరాకిల్స్ చాలా ఉంటాయి. అప్పుడు కాదు ఇప్పుడైనా అంతే. ఇప్పుడు ఇదే సేమ్ చూడండి, ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాను పూజలు. అబ్బో కాశీలో కూడా చేసి వచ్చా, కోటి కుంకుమార్చన. కాశీలో చేయటం అంటే మరి కూర్చుని చేసే వాళ్ళు ఉండాలిగా. అవును. అంత సొంత నా డబ్బు పెట్టుకుని 50 మందిని తీసుకుని వెళ్ళి, ఇక్కడ నుంచి తీసుకెళ్లారా? తెనాలి తెనాలి నుంచి తీసుకెళ్లారు. తీసుకుని వెళ్ళి అక్కడ కూడా ఒక పెద్ద ఆంధ్రాశ్రమం అని ఉంది, అక్కడ శుభ్రంగా వాళ్ళు పెద్ద హాల్ ఒకటి ఇస్తారు. 13 గదులు తీసుకున్నా అందరికి. అది అన్ని హోమాలు చేసి అక్కడ చాలా ఇది చేసాము. అవన్నీ మరి భగవంతు అంటే ఎప్పుడైతే మానవుడు ఊరికే కిరికిరి అభిప్రాయాలు ఎప్పుడు వస్తాయో ఏ పని కాదు, శంక ఉండొద్దు. అప్పటికప్పుడు శంక లేకుండా ఉన్న పని అయినా తర్వాత అది ట్రబుల్ వస్తుంది తప్పనిసరిగా. ఇప్పుడు ఏ కిరికిరి చేసుకున్నా అమ్మవారిని తలుచుకున్నా అప్పటికి మంచిగా రావచ్చు, సక్సెస్ అవ్వచ్చు. కానీ ఒకప్పటికి అది తప్పనిసరిగా ఇదైపోతుంది. ఇప్పుడు మీ అబ్బాయి వాళ్ళ పిల్లలు, మీ కోడలు ఎక్కడున్నారమ్మా? మీతోనే ఉంటున్నారా? లేదు, అక్కడ బడంగపేట అని, బడంగపేటలో ఇల్లు కట్టుకున్నాడు. ఒక మనవరాలు ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఎందుకంటే తను ఎంఎస్సీ అనుకుంటా చేస్తోంది, ఇక్కడెక్కడో చేస్తోంది, ఇక్కడ దగ్గర అని నా దగ్గరే ఉంది. పెద్ద అమ్మాయి కూడా బీఆర్కు మా నాన్న చేసిందే నేను చేస్తానని చదివి తను కూడా అక్కడ మన చిలుకూరు పోయే దోవలో ఒక ఏదో కాలేజీ ఉంది, కాలేజీ ఫస్ట్ వచ్చింది తను. తనకి మొన్న మార్చిలో పెళ్లి చేసాం, పెళ్ళయింది, బాగానే ఉన్నారు వాళ్ళు. అందుకని భగవంతుణ్ణి నమ్మని వాడికి అప్పటికప్పుడు బాగున్నా తర్వాత ఇది తెలుస్తుంది. ఇప్పుడు మన పెద్దలు ఉన్నారండి, మీ ముత్తమ్మ గారిని మీరేమన్నా చూసారా? చూడలా. ఎవరో మీ అమ్మ చెప్పిందో, మీ నాన్నగారు ఎవరో చెప్పారు, మా అమ్మగారు ఇట్లా ఉంటారు అట్లా అని ఓ ఫోటో చూపిస్తారు. నమ్ముతామా నమ్మమా? నమ్ముతాం. అట్లాగే భగవంతుడు కూడా ఫోటోలు పెట్టుకునేది ఎందుకు? వాళ్ళు ఇలా ఉంటారు, ఈ గొప్ప పనులు చేశారు అనేది చెప్తుంటే ఖచ్చితంగా నమ్మటము అంటే ఏదో పూజలు చెయ్యాలి అది ఇది అని కాదు. మనల్ని సృష్టించిన తల్లి అక్కడ ఉన్నది అనేది ఒక మనస్ఫూర్తిగా నమ్మితే ఖచ్చితంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. ఓకే. ఇప్పుడు మీరు అంటే అమ్మవారి దగ్గర మీరు ఫైట్ చేయడము, మీ బాధని చెప్పుకోవడం వల్ల అమ్మవారు మీకు ఆ కోటి కుంకుమార్చన, లలిత సహస్రనామార్చన చేయమనటము, మీరు అదంతా చక్కగా ఆచరించడము, తర్వాత ఇదంతా చాలా చక్కగా జరిగింది, కొన్ని మిరాకిల్స్ కూడా జరిగాయి. తర్వాత మీరు ఈ ఆలయం కట్టించాలని కానివ్వండి, మళ్ళీ హైదరాబాద్కు రావటము, ఇవన్నీ ఎలా జరిగాయమ్మా? అప్పుడు పిల్లవాడు ఎప్పుడైతే అమ్మా నువ్వు వాడిని సవ్యంగా ఉంచి అందరిలో తిరిగేట్టు చేస్తే సరి, అట్లా కనుక జరిగితే నా జీవితం మిమ్మల్ని ప్రతిష్ట చేసి నా జీవితం మీ సేవలో గడుపుకుంటాను అని ఒట్టు పెట్టాను. అప్పుడే పెట్టాను. సరే, ఆవిడ చేయాల్సిందంతా చేసింది, అంతా బాగానే ఉంది. మరి మాట అన్నందుకు అందులో భగవంతుడి దగ్గర మాట. అవును. అందుకని ఇక్కడికి ఎట్లా వచ్చామంటే ఈ పిల్లలందరూ చదువులు అయిపోయినాయి, అమ్మాయికి పెళ్లి చేసాము, చిన్న అబ్బాయికి కూడా
పెళ్ళి అయిపోయింది, వాడు ఉద్యోగం ఇక్కడే, ఆహా. పెద్ద అబ్బాయి కూడా ఇక్కడే ఉద్యోగం. ఉమ్. ఇక అందువల్ల మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఆహా. వచ్చినా నేను ఈ మాట అన్నా కదా, అవును. అందుకని అది మనసులో ఉంటూనే ఉంది. ఉమ్, ఉమ్, మరి ఇంత సిటీలో మనకి గుడి కట్టుకోవటానికి స్థలం ఎట్లా ఉమ్, కొనుక్కోవాలంటే ఏ మూలకో వెళ్ళాలి. సెంటర్లో కనుక కడితే కట్టినందుకు నా కోరిక తీరుతుంది, తర్వాత భక్తులకి వాళ్ళకు ఒక దోవ ఏర్పాటు చేసి, నేను ఏ పని చేసినా నా స్వార్థం నా ఇది చూసుకోనండి, ఉమ్. ఫర్దర్ వాళ్ళకి ఒక ఉపయోగకరము అవును. అని అట్లా అనుకుని ఏ సంవత్సరంలో వచ్చారమ్మా హైదరాబాద్కి? 96లో 96లో వచ్చారు. అట్లా చేసుకుని నెమ్మదిగా ఇది ఏం ఒక రోజు 2 రోజులు 25 ఏళ్ళు అయింది. 25 ఏళ్ల నుంచి ఏదో ఒకటి కడుతూనే ఇప్పటికైనా ఇంకా ఉన్నాయి. మొన్ననే ఇప్పుడు ఆ విగ్రహాలు అవి వేయించి ఆర్చీలు కట్టించారు. ఆర్చ్లో. ఇప్పుడు ఇక్కడ కట్టి ఇది 25 ఇయర్స్ అవుతుందా అమ్మా? ఆహా. మీరు హైదరాబాద్ రాగానే ఇప్పుడున్న ప్లేస్కే వచ్చారా? ఎట్లా? ఇప్పుడు అబ్బాయి వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు, సంగీత నగర్ అని, అక్కడ ఉంటున్నాము. అక్కడ ఉంటూ నాకు ఈ వార్డు కౌన్సిలర్ గారు పరిచయం అయితే, ఇట్లా ఒక హనుమంతుడు కనపడితే ఆయన వెంబడి వెళ్ళటం, అక్కడ ఒక గుడి చూడటం, ఆ గుడిలో ఉండటం, అప్పటి నుంచి కాస్త 1 సంవత్సరం 2 ఏళ్ళు అట్లా అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఆ కౌన్సిలర్ గారు చూపించారు ఇది. ముందు హనుమంతుని గుళ్ళో చేసేవారు అంటే అక్కడ సేవ చేసేవారా? ఇక్కడలాగా పూజలు అన్ని చేసేవారా? చేసేదాన్ని. నాకు ఆ మధ్యలోనే మా ఊళ్ళో ఉన్న, ఇప్పుడు మనస్సు బాగుండకపోతే ఏదో ఒక పనిలో నిమగ్నం అయితే ఖచ్చితంగా ఒక ప్రశాంతత వస్తుంది. అట్లాగే మరి ఇంత పిల్లాడు ఇట్లా అయినాడు అనుకుంటే అప్పుడు చదువుకున్నా నేను. చిన్నప్పుడు చదువుకోలే. చిన్నప్పుడు 6వ తరగతి మటుకే ఎడ్లపల్లిలో ఉండేవాళ్ళం. నేను మా నానమ్మ వాళ్ళ దగ్గర ఉండేదాన్ని. ఎందుకంటే నా తర్వాత చెల్లెలు 1 సంవత్సరం 1 నెల తిన్నది. ఓహో. అవటాన పాలనలతో పడతారని మా నానమ్మ తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్తే అక్కడ 11 ఏళ్ళు పెరిగాను. 6వ తరగతి దాకా చదివాను. తర్వాత మా తాతగారు చనిపోయినారు. తాతగారు అంటే నాన్న అనమాట. చనిపోయిన తర్వాత ఇక మళ్ళా అమ్మగారింటికి వచ్చేసేసారు. ఎందుకంటే నానమ్మని మా బాబాయ్ తీసుకెళ్ళిపోయినారు, హైదరాబాద్లో ఉండేవారు. ఇక ఆవిడని తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాను. 2 ఏళ్ళు ఉన్నాను, లేదో పెళ్లి చేసేస్తారు. 13వ ఏడు వచ్చింది, పెళ్లి చేశారు. 13వ ఏడే పెళ్ళి అయిపోయింది మీకు? 14 వచ్చేసరికి మా అబ్బాయి పుట్టాడు, పెద్ద అబ్బాయి. ఈ అబ్బాయి ఇప్పుడు మీరు ఆరోగ్యం బాగోలేదని చెప్పిన అతను 14వ ఏటే. 15, 16 లేదు ఇంకొక అమ్మాయి, 17, 18 లేదు ఒక అమ్మాయి, 21 వచ్చేసరికి ఇప్పుడున్న అబ్బాయి పుట్టేసి ఇక అంత మటుకు అయ్యి ఇక వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పూజ చేసుకుంటూ ఇంకా నెమ్మదిగా హిందీ చదవటం మొదలుపెట్టి. ఎందుకమ్మా హిందీని ఎందుకు చదవడం? అంటే మరి అప్పటికి ఇంగ్లీష్, అప్పుడు 6th క్లాస్లో అక్షరాలు నేర్పారు మాకు. అప్పుడు అట్లుండేది, ఇంగ్లీష్ ఉండేది కాదు. 5వ తరగతి దాకా అంతా తెలుగు. 6వ తరగతికి వస్తే ఇంగ్లీష్ అక్షరాలే. అంత మటుకి 1 సంవత్సరం వల్ల అవే ఏబిసిడీలు అంతే. 7వ తరగతికి వస్తే అప్పుడు పదాలు, చిన్న చిన్న పదాలు. అది చదవటం కష్టమేమో అనుకుని నేను దానిలోకి పోకుండా హిందీ చదివాను. ఆ హిందీ నెమ్మదిగా, అది కూడా ఒక మిరాకిల్. ఏంటమ్మా? మా వారికి తెలియకుండా చదివా, ఆయనకి ఇష్టం ఉండదు, నేను తెలియకుండా చదివా. ఆయన కూరగాయలది కమిషన్ కొట్టు పెట్టుకున్నారు. చీకటితో 5ంటికి వెళ్ళేవారు, మధ్యాహ్నం 2ంటికి వచ్చేవారు. ఈ లోపల పిల్లల్ని బడికి పంపించడం, నేను ఈ పని చేయటం. ఇంట్లోనే చదువుకునేవారా అమ్మ మీరు? మీరు నేర్చుకోవడానికి బయటికి వెళ్ళేవారా? వెళ్ళేదాన్ని. సర్వోదయ కేంద్రం అని ఉంది, వినోబా భావే గారు పెట్టింది. దాంట్లో చదువుకుంటూ ఎంత 1 గంట, 1.5
10ంటికి వెళ్ళేదాన్ని, 11:30కి వచ్చేదాన్ని. వచ్చిన తర్వాత ఆయనకి వంట చేసేదాన్ని. ఉమ్. ఓకే. అట్లా ఎప్పుడు చెప్పారమ్మా మళ్ళీ మీ వారికి? నేను ప్రవీణ పాస్ అయినా. ఆ, ప్రవీణ్ అంటే బిఏతో సమానం, హిందీ. ఓహో. ఉమ్. అయిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళాలని, టీచర్ టీచర్ ట్రైనింగ్ అనుకుంటే ఇక అప్పుడు చెప్పడం తప్పలా. ఇట్లా గంటన్నర కాదుగా ట్రైనింగ్ అంటే. అవును అవును. చాలా టైం పడుతుంది, అక్కడే ఉండాలి. 10ంటికి వెళ్ళినా కానీ 2 దాకా ఉండాలి, మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి. అయ్యే చెప్పక తప్పల చెప్పానప్పుడు. అప్పుడు ఏంటి వారి రియాక్షన్? వద్దన్నారా? మానేశానికి ఏం చేస్తాం. అయిన తర్వాత ఏ ట్రైనింగ్ లేకపోయినా ఎంఏ చదివాను హిందీలోనే, సాహిత్యరత్న. ఓ, వారికి తెలుసా మీరు ఇది చదువుతున్నట్టు? మళ్ళీ అది కూడా చెప్పలే. సాహిత్యరత్న చదివాను. కాకపోతే ట్రైనింగ్కి వెళ్ళాలి అనుకుంటే మరి జనరల్ క్వాలిఫికేషన్ కావాలన్నారు. నేను చదివింది 6వ తరగతి. అప్పుడు ఆంధ్ర మెట్రిక్ చదివాను. అది కూడా ఈ ట్యుటోరియల్ కాలేజీలు ఉంటాయి చూడండి, అవును, అట్లాంటి కాలేజీలో. పాపం నేను గృహిణినని, మరి పిల్లల్ని ఇట్ట పెట్టుకుని చదువు మీద ఆపేక్షతో వస్తుందని వాళ్ళు క్లాసులు నా సమయానికి అనుకూలంగా మార్చారండి. ఎక్కడున్నారో కానీ నిజం చెబుతున్నా. హిందీ కూడా అంతే. అయితే ఇంకా నెమ్మదిగా ఇంటర్మీడియట్ చదివాను, బిఏ చదివాను, ఎంఏ చదివాను. ఇది ఎంఏ అయిపోయింది. అప్పుడు ఉద్యోగం చేశాను. ఉద్యోగాలు చేరాను. ఫస్ట్ పార్ట్ టైంకి వెళ్ళా హిందీ లెక్చరర్గా తెనాలి జేఎంజే కాలేజీలో. వెళ్తే అది కూడా తెలియదు ఆయనకి. అంటే జాబ్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పలే మీరు? పార్ట్ టైం అంటే 8ంటికి వెళ్ళిపోవటం, 12ంటికి రావటం. ఇంకా మేనేజ్ చేసుకోవచ్చులే, చెప్తే ఒప్పుకోరని. ఆ చదువు మీద ఆపేక్ష అట్లా ఉండేదండి. నాకు ఎంత ఇష్టమో. ఎందుకమ్మా అంత? ఏమో మరి చదివాను. అప్పుడు అక్కడ చేసుకుంటూనే విడిగా కాన్వెంట్ పెట్టాను, ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్. మీరే? 5గురు టీచర్స్. ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఎవరు అట్లా పెట్టిన వాళ్ళు లేరు. పెట్టాను. 1000 మంది పిల్లలు చేరారు. 1000 మంది? 14 మంది టీచర్లు ఉండేవాళ్ళు. మొదట ఎంతమంది టీచర్లు, ఎంతమంది పిల్లలతో స్టార్ట్ అయింది? మొదట అంటే ఒక 20 మందితో స్టార్ట్ అయింది. అది ఆడవాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు లేరు అప్పుడు. అవును. అందువల్ల ఆడవాళ్ళు ఆవిడ బాగా చెబుతుంది అని, అది గంగానమ్మపేట తెనాలి, దాంట్లో అది బాగా సాగింది. అప్పుడు చెప్పాల్సి వచ్చింది. అప్పుడు ఎందుకంటే మరి అంత పెద్ద ఇన్స్టిట్యూట్ నడపటం అంటే కొంచెం కష్టమే కదా. ఇటేమో కాలేజీకి వెళ్ళటం, అటు అది చూడటం. అప్పుడు చెప్పాను, ఇంకేమనలేదు. తర్వాత 12 ఏళ్ళు అట్లా జరిగింది బాగా. 77 గాలివాన వచ్చింది ఒకటి, దివిసీమ గాలివాన. అప్పుడు ఆ గాలివానకి మేము స్కూల్ పెట్టిన ఇల్లు పడిపోయింది. అయ్యో. అక్కడి నుంచి ప్లేస్ మార్చాం. మార్చిన తర్వాత గూడు రిక్షాలు అప్పుడు రిక్షాల్లో కొంతమంది వచ్చేవాళ్ళు, కానీ ఎట్లయినా స్ట్రెంగ్త్ తగ్గింది. ఎందుకంటే దూరంగా ఉండేదా? చాలా దూరంగా. అంటే ఇప్పుడంటే అందరూ ఇస్తున్నారు, కానీ అప్పుడు అమ్మో పిల్లలకి ఇస్తే ఇల్లు పాడు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని డబ్బు దొరికేది కాదు. ఓకే ఓకే. అట్లా నడిపాను. తర్వాత ఎవరు లేని అన్నదమ్ములు 2 చదువుకున్నారు, కానీ ఉద్యోగాలు రాలే. వాళ్ళకి ఇచ్చేసారు, మీరు నడుపుకోండి అని. ఉద్యోగాలు లేవు వాళ్ళకని మీరు ఇచ్చేసారు నడుపుకోమని. అది కూడా ఎందుకు అంటే మా అమ్మాయికి అప్పటికే నాకు పెళ్ళైనట్టే అమ్మాయికి కూడా 15 ఏట చేసేసా. ఆవిడకి జాండీస్ వచ్చినాయి అమ్మాయికి. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాగానే జాండీస్ వచ్చినాయి. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ రోజు అబ్జర్వ్ చేయాలి మీరు, ఆవిడ హాస్పిటల్లో చేర్పించండి అని చెప్పారు. ఓకే ఓకే.
చెప్పి ఆ డాక్టర్ గారు ఇప్పుడు ఏదో సామెత చెప్పినట్టు ఇంట్లో నుంచి బయటికి రాని దాన్ని ఉమ్, ఇక నాకు ఎవరు కనపడితే వాళ్ళతో స్నేహం చేయటం వాళ్ళకి కావాల్సినవన్నీ అమర్చడం ఉమ్, అట్లా అప్పుడు ఆడవాళ్ళ దెబ్బను బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. అదే ఉమ్, అట్లా ఉంటాను. డాక్టర్ గారు కూడా బాగా పరిచయం. ఎవరు పల్లెటూళ్ళలో ఉండి బస్తీకి వచ్చాం కదా, అవును ఆ పల్లెటూరు నుంచి ఈ జనం వచ్చేవాళ్ళు. అందులో మా వారిది కూరగాయలది వ్యాపారం. వ్యాపారం. ఆ కూరగాయలు తీసుకుని వచ్చేవాళ్ళు రైతులు. ఆ, మరి హాస్పిటల్కి వెళ్ళాలి వదినమ్మా అనేవాళ్ళు. ఆహా, వాళ్ళని తీసుకెళ్తే అట్ట డాక్టర్ గారు బాగా పరిచయం అయ్యి ఆహా, బావమరుదులు కొడాలి వీరయ్య గారు వీర రాఘవ గారు అని ఆహాహాహా. ఆయన చెప్పారు. అమ్మా ఆయన పక్క రోడ్లో రూమ్స్ ఉండేవి డాక్టర్ గారివి. అక్కడెక్కడన్నా మీరు ఒక ఇల్లు తీసుకుని ఉండండి, నేను రూమ్స్కి వస్తా కాబట్టి వచ్చి చూసిపోతాను అమ్మాయిని, ఇక్కడ చేర్చడం అంటే మీకు ఇబ్బంది అని చెప్పారు ఆయన. అట్లాగే అక్కడ ఒక ఇల్లు తీసుకుని అందులో చేరి అప్పుడు ఆ పిల్లలకి ఇచ్చేసి ఆ స్కూలు దీనికి దానికి నడవక. ఓ, అవతల కాలేజీ ఉంది నాకు, అవును. మరి ఇది మళ్ళీ పిల్లకి ఇట్లా అది ఇవన్నీ చూసుకోవడం ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అది ఇచ్చేసేసారు. అమ్మ మీరు ఒక మాట చెప్పారు, మీ బాబుకు బాగోలేని టైంలో నేను ఎలాగైతే ఆహారం తీసుకోనో వాడిని కూడా అలాగే ఉంచాల్సి వచ్చింది ద్రవ పదార్థాలతో అని చెప్పి. మీరెందుకు తీసుకోవట్లేరమ్మా ఆహారం? నేను శ్రీ విద్యాపరురాల్ని. అసలు మానవుడికి ప్రతిబంధకం ఏది అంటే ఆహారమే. ఏ పని చేసినా ముందు ఆ తినడం కోసమే చేస్తారు. మంచి చేయనివ్వండి, చెడు చేయనివ్వండి, చదువుకోనండి, కష్టపడినివ్వండి, ముందు అది ఆలోచిస్తారు ప్రతి వాళ్ళు. ఇది జీవితానికి ప్రతిబంధకం అవుతుంది. అదీగాక ప్రతి సంవత్సరం మన ఒక్కొక్క రాష్ట్రంలో ఈ సర్వోదయ సమ్మేళనం లేడీస్కి జరిగేది. మా మాస్టారు అందరినీ ఇచ్చి నన్ను పంపించేవారు. బయటికి వెళ్ళి తినే అలవాట్లు లేవు, ఎవ్వరిళ్ళల్లో తిని ఎరగవు. మరి అటంత దూరం వెళ్ళినప్పుడు తినాల్సి వస్తుంది బయట. ఇది పని కాదనుకుని ఏదో పళ్ళు పాలు దాంతో అయిపోయేది. అదీగాక నేను మంత్రశాస్త్రం నేర్చుకున్నాను. మంత్రశాస్త్రానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎటువంటి రూల్స్ అమ్మా? ఎటువంటివి అంటే ఇప్పుడు మా గురువుగారు చెప్పారు ఒక మాట. ఒక పంతులు గారు ఒకళ్ళ ఇంటికి భోజనానికి పిలిస్తే వెళ్ళారట. వెళితే అక్కడ భోజనం అది చేశాడు, వచ్చి పడుకున్నట్ట. పడుకుంటే ఆ పంతులు గారి భార్య వాళ్ళని చోట భోజనానికి వెళ్ళారు కదా, ఏమి ఇచ్చారు వాళ్ళు, వెండి బంగారాలు కూడా ఇచ్చేవాళ్ళు వెనక అనే సంచి తీసి చూసిందట. చూస్తే అందులో వెండి చెంబు ఉంది. అమ్మో మా ఆయనకి వెండి చెంబు ఇచ్చారు వాళ్ళని చాలా సంతోషపడ్డది. ఆయన లేచేదాకా ఉండి అడిగిందిట. అడిగితే ఆయన లేచి లేవగానికి అసలు మంచినీళ్ళు తాగి ఏంటి టవల్ పైన వేసుకుని ఏది ఇటు తీసుకురావే అన్నట్ట. తీసుకొచ్చి ఇస్తే అది తీసుకుని వెళ్ళిపోయి మధ్యాహ్నం వెళ్ళిన వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ మర్చిపోయి మీ వెండి చెంబు నా సంచిలో పెట్టుకుని వెళ్ళిపోయాను అని చెప్పి తిరిగి ఇచ్చేసాడు. ఇచ్చేస్తే అది ఎందుకు అంటే అట్లా జరిగింది, ఎందుకు తీసుకొచ్చాడు ఈ పంతులు గారు అంటే అడిగట్ట ఆవిడని, అమ్మ మీ ఆయన ఏం చేస్తారు, మీరు తెచ్చిన సరుకులన్నీ మీరు కొనుక్కొచ్చారా, ఎక్కడన్నా అప్పు తెచ్చారా అని అడిగట్ట. అంటే సన్న బియ్యం అని పక్క వాళ్ళ ఇంటో తీసుకున్నానండి అన్నదట. పక్కవాడు ఒక దొంగట. ఎవరైతే ఎవరింట్లోంచి వీళ్ళైతే తప్పుగా తెచ్చుకున్నారో ఆ ఇంటి అతను దొంగ. అయితే ఆ దొంగతనం చేసి తీసుకొచ్చిన డబ్బుతో ఆ బియ్యంతో వండి పెట్టటాన ఈయనకి ఆ దొంగ బుద్ధి వచ్చింది. ఆహారం తిన్నందువల్ల వచ్చి నిద్రపోయేసరికి అరిగిపోయిందిగా. అప్పుడు బాగా స్ట్రైక్ అయింది, అయ్యో నేను పొరపాటు చేశానని. అందుకని మంత్రోపదేశమైన వాళ్ళు ఎవ్వరూ కూడా బయట ఎక్కడా తినకండి అని చెప్పి ఆయన బాగా డీప్గా చెప్పారు. అప్పటి నుంచి ఇక మానేశాను. అట్లా. ఏ సంవత్సరంలో అమ్మ? మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు? 38. మీరు 38 సంవత్సరాలు అప్పుడు. ఇప్పుడు ఎంత అమ్మ మీ వయసు? 88. దాదాపు ఒక 50 సంవత్సరాల పైనే అయింది అనుకుంటా. అయితే
అంటే అసలు ఏం తింటారమ్మా కంప్లీట్ బయట ఫుడ్ అంటే ఇంట్లో ఫుడ్? ఫుడ్ తిన్ను కదా అసలు. అసలు ఆ ఫుడ్ లేకపోతే ఇది రాదు కదా, ఈ ఆలోచనే రాదు. తినాలి, బయటికి కొనుక్కొచ్చుకోవాలి, వాడు పిలిస్తే వెళ్ళాలి, ఫుడ్ రాదు కదా. కానీ ప్రాణం నిలబడడం కోసం ప్రాణం నిలబడుతోందిగా. ఎలా సాధ్యపడుతుందమ్మా అట్లా? పొద్దున్నే కాఫీ తాగుతానమ్మా. మరి 11, 12ంటికి ఇక్కడ అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ఆ తలుపు వేసేటప్పుడు అమ్మవారి దగ్గర ఏమన్నా పళ్ళు ఉంటే తిని ఆ తీర్థం తాగి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అన్నదానం జరుగుతుంది, అదంతా అయిపోయి శుభ్రంగా పడుకుంటా. నిద్రపోయి లేచిన తర్వాత పళ్ళ రసం గ్లాస్ తాగుతాను. అది లేకపోతే ఏ పాలు కాఫీయో ఏదో, మళ్ళీ రాత్రి పడుకోబోయేప్పుడు గ్లాస్ పాలు తాగుతాను. కాఫీయో టీయో పాలు లేదంటే ఒకసారి జ్యూసు, అది కూడా ఉంటే లేదంటే లేదు. ఒక పండు నేను తాగాలి అని తెప్పించుకోవటం కాదు, అమ్మవారికి పెట్టింది అయితేనే తాగుతా. కానీ అమ్మ 3 పూటలు తినాల్సిందే, మధ్యలో ఒక్క పూట తినాల్సిన టైం కాస్త ఆలస్యం అయితేనే కళ్ళు తిరిగి అంత గందరగోళం అయిపోతుంది. అసలు అట్లా ఎట్లా ఉండగలుగుతున్నారమ్మా? మొదట్లో కూడా ఏమి ఇబ్బంది అనిపించలేదా మీకు? అంటే ఎప్పుడు పూజలు చేసేదాన్ని కదా, అది ఉపవాసాలు ఇస్తారు బ్రాహ్మలు ఎప్పుడు కూడా ఉపవాసం ముందు ఉంటారు, అట్లా అలవాటైపోయింది. అంటే ప్రత్యేకించి ఏదో కోరిక మేరకు సంకల్పం కోసము పెట్టుకోలే మీరు, స్వామివారు అలా చెప్పటం వల్ల మీరు మంత్రసిద్ధి తీసుకున్నప్పుడు ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు అంతే. అంటే అసలు రైస్ అంతకు ముందైనా తినేవారా మీరు? తినేదాన్ని, అప్పుడైనా ఒక్క పూటే అంతే. ఊరికే మా రోజుల్లో మాకు కాఫీలు ఏం లేవు, టీలు ఏం లేవు, పిల్లలకి లేవు. ఆయన 90 ఏళ్ళు వచ్చిన కాఫీలు టీలు లేవు. నా చిన్న కొడుకు కాఫీ కానీ టీ కానీ ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు కదా, అక్కడ ఫంక్షన్స్ అయినా అసలు ఏమి అలవాటు మాకు, అసలు మా ఇంట్లో కాఫీ అది అలవాటు లేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కాఫీ తాగటం అలవాటైంది. ఓకే ఓకే, అది. ధన్యవాదాలమ్మా. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి